హలో క్యూటీస్, మేమైతే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. అనంతపూర్లో 9కి అజ్మీర్ గరీబ్ నవాబ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాం. అక్కడి నుంచి మార్నింగ్ 6:30కి మేము ధార్వాడలో అయితే స్టాప్ అయ్యాం. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ అయితే యూజ్ అవుద్ది చూడండి. అండ్ ధార్వాడలో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ పొద్దున్నే మేమైతే వర్కౌట్లా అనిపించింది ప్లాట్ఫామ్ చేంజ్ చేయడం. అండ్ ఇక్కడ కన్నడ అక్షరమాల అయితే పెట్టారు, అవి చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక పంచభూతాలాగా పంచముద్రలు అయితే పెట్టారనమాట. అవి చూస్తూ ఇంకా ఆటో అయితే ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. ఆ బస్ స్టాండ్లో సవదత్తికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులతో పోరాటమే జరిగింది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం, ఈ క్యూట్ ఇడ్లీస్ అండ్ మసాలా దోశ. అండ్ అక్కడి నుంచి మేమైతే జోగుల బావికి అయితే వెళ్ళాము. ఫస్ట్ జోగుల బావికి అందరూ సౌదత్తికి వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారంటే, ఇక్కడ ఏదైనా కోరికలు అనుకొని మనం పైన దేవి దర్శనం చేసుకోవాలన్నమాట. అప్పుడే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ జోగుల బావి నీరు ఏంటంటే, జమదగ్ని శాపానికి ఎల్లమ్మదేవి గురైనప్పుడు ఈ నీటి వల్ల శాప విముక్తి పొందుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్స్లో రేణుకాదేవి అత్త అండ్ ఏకనాథ జోగినాథ అనే వీళ్ళైతే ఆమె కష్ట సమయంలో ఆమెకి చాలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అందుకోసమే ఆమె అది మర్చిపోకుండా ఫస్ట్ తన దగ్గరికి రాకుండా భక్తులందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళ దర్శనం చేసుకొని ఆమె అండ్ ఎల్లమ్మదేవి దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తారు. మేము కూడా ఇక్కడ అదే ఫాలో అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ మేము ఈ దర్శనం అయిపోయిన తర్వాత సవదత్తికి అయితే వెళ్ళాము. నేను ఆ వీడియోస్ టుమారో అయితే పోస్ట్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో కొద్దిగా షేర్ చేసుకున్నాను. అండ్ ఎన్ని టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చూడొచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్.